ఎస్, అమరావతి వర్సెస్ మావిగన్. వచ్చే ఎన్నికల కోసం వైసీపీ ఎజెండా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడే మావిగన్ అన్న నినాదంతోనే వెళ్తామంటున్నారు జగన్. ఎన్నికల్లో అమరావతితో మావిగనో తేల్చుకుందామంటున్నారు. మావిగనే మా నినాదం, మాకు మద్దతు ఇచ్చే వాళ్ళు మాకు ఓటేస్తారు అని అంటున్నారు జగన్. అమరావతి శాశ్వత రాజధాని అని అంటోంది కూటమి. మరోవైపు ప్రస్తుతం అమరావతిలో వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం బిల్లు తీసుకొచ్చింది కూడా. రాజధానిపై ఇవాళ తన వైఖరిని స్పష్టంగా చెప్పేశారు జగన్. అమరావతి వర్సెస్ మావిగన్ అని అంటున్నారు. మావిగన్ అన్న నినాదంతోనే ముందుకెళ్తామంటున్నారు. would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది, బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్నీ బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏమిలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనిలా. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. అమరావతి రైతుల తరఫున మేము పోరాడుతున్నామన్నారు జగన్. రైతులకు అన్యాయం జరుగుతోంది, మేము పోరాడుతున్నాం. నేను వెళ్తే అమరావతికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు, వెళ్ళలేక కాదు అని అన్నారు జగన్. ఇంకా నేను పోయినాను అనుకో, స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో, జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం.